గ్రహిద్దాం. ఒకవేళ ఇదే మనం ఇశ్రాయేలు దేశంలో గాని ఉన్నట్లయితే, ఇశ్రాయేలు దేశంలో దేవుని యొక్క దేశంలో గాని ఉన్నట్లయితే, అప్పులరాజు కృష్ణవేలి తాలూకా సమ్మతి లేకుండానే ఆ బిడ్డ ఖచ్చితంగా, ఒకవేళ సొలొమోను రాజు మగపిల్లోడు అయిపోయాడు కానీ ఒకవేళ అదే వయసులో ఆడబిడ్డ ఉన్నా సరే బలవంతంగా ఇశ్రాయేలు రాజ్యము వారు, ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్న ప్రభుత్వం వారు ఈ అబ్బాయిని బలవంతంగా తీసుకెళ్ళక ముందే ఈ బిడ్డ దేశం కొరకు తనంతటా తాను ఒక సైనికుడిగా సమర్పించుకొని కొన్ని సంవత్సరాలు దేశం తాలూకా క్షేమము కొరకు ఈ బిడ్డ వెళ్ళాలి. అక్కడ తాలూకా సిద్ధాంతం, అక్కడ తాలూకా రూలు. అయితే పిల్లలు వినండి, అక్కడ చల్లని ప్రాంతాలు, మంచు ప్రాంతాలు గనక అక్కడ తప్పనిసరిగాట కొంత మత్తు పదార్థాలకి, తర్వాత అప్పుడప్పుడు మంచులను చల్లని ఉండడాన్ని బట్టి కొంతమంది పొగ తాగటానికి తప్పనిసరిగా అది అలవాటు చేసుకోవాలట. నేను సత్యం చెప్తున్నాను, చరిత్ర నేను చెప్తున్నాను. వీరందరూ కూడా దేవుని బిడ్డలే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డలే. కానీ వీరు ఆ దేశము కొరకు కాపలా కాయాలి. శత్రువులు వారి దేశంలో వారు ప్రవేశించకుండా ఉండటం కొరకు వీరు కంపల్సరీగా ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ వీరు సైన్యంలో చేరాలి. వారి తల్లిదండ్రులు క్రైస్తవులు, వారి సొంత మందిరంలో దేవుని మనసారా ఆరాధన చేస్తున్నారు, సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు, సంఘం బిడ్డల క్షేమం కొరకు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తుంది. కానీ తల్లిదండ్రులు కూడా ఎలాగ దేవుని బిడ్డలు కనుక వాళ్ళు ఎలాగ ప్రతిరోజు కూడా బిడ్డల తాలూకా క్షేమం కొరకు వారు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. అయినను వీరు దేశం తాలూకా రక్షణ భద్రత కొరకు వీరు సైన్యంలో చేరాలి. కొన్ని సంవత్సరాలు సైన్యంలో చేరేటప్పుడు తప్పనిసరిగా అలవాటు లేకపోయినా కొన్ని మత్తు పదార్థాలను సేవించాలి, స్వీకరించాలి. అందులో కొంత వ్యక్త కలగటానికి కొంత పొగ కూడా తాగాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళ తాలూకా సంవత్సరాలు నిండిపోయిన తర్వాత అంటే అక్కడ సైన్యంలో వీరు ఆ ఉద్యోగం చేసిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. ఆ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ సైన్యంలో పనిచేసిన ఇశ్రాయేలీయులండి ఆ గోవా ప్రాంతానికి వచ్చి, గోవా ప్రాంతంలో ఏం చేస్తారట తెలుసండి, వచ్చి 3-4 నెలలు వీరు ఉంటారట. ఈ ఉండేంత కాలం వీరు శుభ్రంగా ఆహారం తక్కువ, ఈ మత్తు పానీయాలు ఎక్కువగా తాగుతారట. తాగేసి వాళ్ళు భ్రాంతి తీరిపోయిన తర్వాత వాళ్ళట ఆ గోవా దేశంలోనే వారు ఏ రిసార్ట్స్లో ఉన్నా, లేకపోతే ఏ హోటల్లో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా వారు 3-4 నెలలైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడట వారు ఉన్న ఆ రిసార్ట్లో కానీ, లేకపోతే ఆ హోటల్లో కానీ, లేకపోతే ఆ గెస్ట్ హౌస్లో కానట ఒంటరిగానట ఒక రోజంతా మోకరించి ప్రార్థన చేస్తారట. ప్రార్థన చేసి, దేవా ఇక నుంచి అక్కడ తల్లిదండ్రులు లేరు, తోబుట్టువులు లేరు, బంధువులు లేరు, కానీ వారంతటి వారు సమర్పించుకొని వారు చేతులు జోడించి మోకరించి ఒక రోజంతా ఉపవాసంతో వారు ప్రార్థన చేసి, ప్రభువా ఎంతవరకు నేను చేసిన తప్పిదాలను బట్టి క్షమించండి, నాకు మార్పును తీసుకుని రండి, మారు మనస్సును కలగ చేయండి. ఇక్కడి నుంచి నా జీవితంలో నేను చనిపోయే చివరి వరకు నేను అలవాటు చేసుకున్న నా మత్తు పానీయము కానీ పొగ తాగటం కానీ ఆ రెండు కూడా నేను నా జీవితంలో వాటి వంక చూడను, వాటిని వినను, వాటిని నా జోలికి రానివ్వను, నీ నామానికి అవమానకరముగా నేను బ్రతకను అని ఒక సమర్పణ కలిగి ఒక త్యాగముతో వారట ఒక సరైన ఒక నిర్ణయాన్ని, ఒక డిసిజన్ తీసుకొని అక్కడికి వారు సలాం చెప్పి తిరిగి వారు వెళ్ళిపోతారట. వారు పెట్టిన ఒడంబడిక, ఆ ఒట్టు, ఆ ప్రమాణానికి జీవితంలో వారు నిలబడిపోతారట. దేవుని బిడ్డలంగా ఇంకెప్పుడు కూడా అవమానకరంగా బ్రతకకుండా ఉండడానికి. దానికంటే ముందు మరొక విషయం చెప్తాను. బహుశా కృష్ణవేణి గర్భంలో ఈ సొలొమోను రాజు పడ్డాడు. డాక్టర్ గారు వచ్చి, అమ్మా నువ్వు కన్సీవ్ అయ్యావు, నువ్వు క్యారియింగ్, నువ్వు ప్రెగ్నెంట్ అని ఆ గైనిక్ డాక్టర్ అమ్మగారు టెస్టులు చేసి చెప్పింది. టెస్టులు చేసి చెప్పిన తర్వాత ఈవిడ దేవుని బిడ్డ కదా, ఈవిడటండి 5వ సంవత్సరం నుంచి డెలివరీ అయ్యే వరకు, ఆ నెలలు నిండే వరకట ఈ బిడ్డ ఎక్కువగా వినండి. దేవుని బిడ్డ కనుక 23వ కీర్తన, 90వ కీర్తన, 91వ కీర్తన, 150వ కీర్తన ఎక్కువగా జీవితం ఎక్కువగా తను డెలివరీ అయ్యే వరకు ఎక్కువగా సామెతల గ్రంథంలో ఉన్న అధ్యాయాలన్నీ కూడా ఆమె పండుకొని ఆమె యొక్క కడుపు మీద, గుండెల మీద బైబిల్ గ్రంథం పెట్టుకొని
ఆ అధ్యాయాలు ఎక్కువగా చదివి, దేవా నువ్వు నాకు ఇవ్వబోతున్న ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇదిగో వాక్యములో ఉన్న సత్యం, వాక్యంలో ఉన్న జ్ఞానం, వాక్యంలో ఉన్న బుద్ధి వివేకాలు ఈ బిడ్డకు ప్రసాదించండి నాయన అని చెప్పేసట ఆ తల్లి, ఆ గర్భిణీ స్త్రీ తాను 9 మాసాలు నిండిని ప్రసవ వేదన పడే వరకు కూడా అధ్యాయాలు కంటిన్యూగా మర్చిపోకుండా తను రెస్ట్ తీసుకుంటున్న ఈ మాటలు చదువుతుందట. పిల్లరా, చదువుకున్న పిల్లలు పుస్తకం ముందేసుకొని వాళ్ళు మౌనంగా ఉంటే చదువు కంటే ఎక్కువగా నిద్ర వస్తుంది. అదే నీవు చదువుకొని నా పుస్తకం బయటికి చదివితే నీ నోటిలో నుంచి బయటకు వచ్చిన మాటలు దేనికి వినబడాలి? నీ చెవికి వినబడాలి. నువ్వు చదివిన పాఠం కానీ ఆ సబ్జెక్ట్ కానీ నువ్వు బయటికి చదివితే ఆ సబ్జెక్టు నువ్వు చెవికి వినబడితే ఆ చెవికి వినబడిన ఆ సబ్జెక్టు నీకు జ్ఞాపకం ఉంటుంది. పరీక్షలప్పుడు ఆ జ్ఞాపకం తెచ్చుకొని చక్కగా నువ్వు ఆ ఎగ్జామ్ని నువ్వు తాపీగా నిదానంగా సమయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆ పరీక్షల పత్రాన్ని జాగ్రత్తగా రాయగలవు. అమ్మ నేను చదువుతున్నాడమ్మా, నానా డాడీ నేను చదువుతున్నానని చెప్పేసి నువ్వు పుస్తకం ముందేసుకొని బుర్రలా కింద పెట్టుకొని ఉంటే అది చదువు కాదు. అది నువ్వు ఎంత చదువు, అది నీ వంట పట్టదు, నీకు వినబడదు. ఎందుకంటే నువ్వు బయటికి చదవట్లేదు. నువ్వు బయటికి చదవాలి. నువ్వు చదివిన చదువు నీవు చెవులు కనబడాలి, నీ చెవులు గ్రహించాలి. నీ చెవులు గ్రహించిన ఆ మాటలను నీ హృదయంలోనికి ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు మొదటి దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు భక్తుడు దశలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగమ్మా? ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో ఎవరి చిత్తమటండి? దేవుని చిత్తము. సంతోషం ఉన్న వారు స్తోత్రం చెప్దామా? 2 చేతులు పట్టుకొచ్చిన వారు మీదకి స్తోత్రం చేద్దామా? 3వసారి అందరిని కలిపి గంభీరంగా చెప్దామా? చాలా మంచిది. పిల్లరా, ఈ పౌలు భక్తుడు దేవుని ఎరగక ముందు ఈయన సౌలు, సన్హెద్రిన్ సభలో ఈయన మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, మంచి జ్ఞాని, సౌందర్యవంతుడు, విద్యావేత్త, బలవంతుడు, చాలా నేర్పరితనము కలిగిన వాడు. సన్హెద్రిన్ సభ అంటే ప్రియదేవుని బిడ్డలారా, మన ఢిల్లీలో ఉంది కదా, ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ. అందులో మనం ఎన్నుకున్న ఆయా రాష్ట్రాల నుంచి గెలిచిన ఎంపీలు ఆ పార్లమెంటు సభలో కూర్చుంటారు. ప్రధానమంత్రి ఇంకా రకరకాల ఉన్నతమైన స్థానంలో కలిగిన వారు అందరూ కూడా అక్కడ ఆసీనులు అవుతారు. ఆయా రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఈ యొక్క మంత్రులు, ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలువబడిన ఎంపీస్ వెళ్ళి, ఫలానా మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఫలానా ప్రాంతానికి మాకు నిధులు కావాలి, రోడ్లు లేవు, లేకపోతే వాటర్ ఫెసిలిటీ లేదు, నీటి వసతి లేదు, లేకపోతే సమస్యలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ అని ఇంకా రకరకాలుగా ఉన్నాయి కనుక దయచేసి నిధులు విడుదల చేయండి అని చెప్పేసి మన కొరకు మనం ఏర్పాటు చేసుకొని గెలిపించుకున్న మన యొక్క ఎంపీలు వెళ్ళి అక్కడ పోరాడతారు, నిధులు సమకూరుస్తారు. ఎంపీ నిధులతో రకరకాలైన వారి హద్దుల్లో, వారి పరిధుల్లో ఉన్న పనులు చేయటానికి వారు సిద్ధమవుతారు. ఎలాగో ఈ పౌలు భక్తుడు కూడా సౌలుగా ఉన్నటప్పుడు సన్హెద్రిన్ సభ, మనకి ఢిల్లీలో ఆ పార్లమెంట్ ఎలాగో యూదుల యొక్క సమూహములు, సమాజ మందిరములు, సన్హెద్రిన్ సభ అట చాలా గొప్పది. అందులో ఈ సౌలు కూడా ఒక ప్రాముఖ్యమైన ఒక సభ్యుడు. నేను ముందే చెప్పా, తెలివైన వాడు, సౌందర్యవంతుడు, జ్ఞానము కలిగిన వాడు, రకరకాల మాట నేర్పరితనం, లౌక్యము తెలిసిన వాడు. ఇలాంటి ఆయన కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిళ్ళారా, నేను చిన్న చరిత్ర చెప్తున్నాను. ఈ సౌలు ప్రియదేవుని బిళ్ళారా ఏం చేశాడయ్యా అని అంటే, ఆ సన్హెద్రిన్ సభలో తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్న గౌరవాన్ని బట్టి, హోదాని బట్టి, అధికారాన్ని బట్టి ఒక చిన్న కాగితాన్ని, చిన్న అధికారాన్ని, చిన్న పట్టా లాంటి కాగితాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ పట్టా ఏంటి అనంటే ఇంటి పట్టా కాదు, ఒక స్థలం తాలూకా దస్తావేజులు, డాక్యుమెంట్స్ కాదు.
లేకపోతే ఇంకేదో వేరే 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 రకమైన కంప్యూటర్స్ లో పెట్టవలసిన ఫైల్స్ కాదు ఇది. ఈయన పొందుకొనిన ఈ యొక్క అనుమతి, ఈ పొందుకొనిన ఉత్తరం ఏమిటయ్యా అంటే, ఎక్కడ ఇలాగ కూర్చొని గృహంలో కూర్చున్నా, సమాజ మందిరంలో కూర్చున్నా, గ్రామంలో కూర్చున్నా, కుటుంబంలో కూర్చున్నా, వ్యక్తిగతముగా కూర్చొని మనసారా దేవునిని ఆరాధన చేస్తున్న సంఘటనలు ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ గ్రామము, అక్కడ విలాసము, అక్కడ ఏ ప్రాంతంలో కూటం జరుగుతుందో అక్కడ ఆత్మీయులు కూడుకొని దేవుని ఆరాధన చేస్తున్నారు. ఆ విషయాన్ని గమనించి కనుక్కొని అడ్రస్ కనుక్కొని చప్పులు లేకుండా ఆయన తన అనుచరులతో గుర్రాల మీద వెళ్ళి ప్రియదేవుని వెళ్ళగా ఆ కూటం జరుగుతూ ఉంటాడుగా, మధ్యలోంచి స్త్రీలను వారి జుత్తులను చేతులకు నిలుపుకొని నమ్మలు చుట్టుకొని ఆ గృహంలో నుంచి, లేకపోతే ఆ సభలో నుంచి, ఆ వేదిక మీద నుంచి, ఆ సహవాసంలో నుంచి వారిని బలవంతంగా ఈడ్చుకొని వచ్చి ఆ గ్రామము తాలూకా నడివీధి మధ్యన పెట్టట భయంకరంగా ఇష్టానుసారంగా ప్రియదేవుని బిళ్ళరా కళ్ళెములతో కంజారులతో కొట్టి అతి ఘోరంగా హింసించేవాడు. ఇక మరి పురుషులు స్త్రీలను అలాగే హింసించాడంటే ఇక పురుషులని చూడడానికి ఎంత భయంకరంగా ఆయన బాధ పెట్టేవాడు. విన్నాం ప్రియదేవుని బిళ్ళరా, వాళ్ళు అక్కడ కూర్చొని సమాజానికి వ్యతిరేకమైన పనులు ఏమి చేయట్లేదు, కుటుంబాలు నాశనం అయిపోవాలని చెప్పేసి కోరుకోవటం లేదు, లేకపోతే ఏదో రాజ్యాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అధికారాన్ని పొందుకొని పదవులను అలంకరిస్తూ కుర్చీల మీద కూర్చొని పోజు వెలగబెడదామని అక్కడ ఉన్న సమూహము కూడుకోలేదు. వారు ఒక స్థలంలో కూడుకొని ఆత్మతో సత్యముతో పరిపూర్ణముగా దేవునిని ఆరాధన చేస్తూ ఉన్న ఆ సమూహము మధ్యకు వచ్చి వారిని హింసించేవాడు. దాది వారిని హింసించటానికి, వారిని కొట్టటానికి, వారిని చంపటానికి ఆ సన్నిహిద్రం సభ నుంచి ఆయన అనుమతి పత్రాన్ని పట్టుకొని వచ్చి నమ్మలు చుట్టుకొని వచ్చి ఆయన బొడ్లో దూపుకొని ఆయనతో పాటు ఆయన అనుచరుల్ని కలిసి ఆ పట్టణాలకి, ఆయా గ్రామాలకి వెళ్ళి సంఘ విశ్వాసులను ఆయన హింసించేవాడు. మీరు ఎవరైనా ఫేస్బుక్ గట్రా చూసారా, యూట్యూబ్ ఈ వారంలో మన ఆంధ్ర సభకు ఒక ఆయన ఉపసభాపతి ఉండి భీమవరం నియోజకవర్గం గెలిచాడు. ఒక ఆయన చాలా బట్టి సమాధానం చెప్తారు. రఘురామ కృష్ణరాజు ఈ కొత్తగా మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దేవుని మందిరాలలో నుంచి మైకులు ఉండకూడదు, ఇప్పుడు ఇవి కూడా వాడకూడదు. అయితే ఒకటి ఆయన టార్గెట్ ఎవరు చేశాడు అంటే మనల్ని చేశాడు. టార్గెట్ చేసి ఒకళ్ళైతే బాగోదని చెప్పేసి గుళ్ళ మీద, దేవాలయాల మీద ఉన్న ఈ సౌండ్ బాక్స్, పర్మిషన్ లేని సౌండ్ బాక్సులు అన్నీ కూడా ఇమీడియట్గా ఇచ్చేసి కేసు బుక్ చేయండి, అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేయండి. అందుకే ఈరోజు కొంతకాలంగా జరుగుతుంది. ఈరోజు సిన్సిపల్ బ్యాప్టిస్ట్ చర్చిలో అండి దగ్గర రాష్ట్రంలో నుంచి చాలా ప్రముఖులు ఒక 10-15 మందితోటి ఈరోజు చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి ఆహ్వానించారు. కేవలం ఈ మీటింగ్ కోసం నేను వెళ్ళాను. రాను పరిస్థితులు బాగోలేదు. అయిపోయినా దేవుడి మాటలు దీవించిన గాక. వస్తారండి, వస్తారు ఫ్రెండ్స్ వస్తారా? రండి అక్కడి నుంచి చెప్పు.